నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ప్రమాణ స్వీకారం వాయిదా. చిల్డ్రన్స్ పార్క్ లో మెరుగైన వసతులకు చర్యలు. కమిషనర్. భగ్గుమన్న క్రైస్తవులు. నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ లో మరింత మెరుగైన వసతులను కల్పించి పార్కును సందర్శించే వారికి పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ సూర్యతేజ తెలియజేశారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక చిల్డ్రన్స్ పార్కును కమిషనర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పార్కులో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టి సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పర్యవేక్షించనున్నామని తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ లో మరింత మెరుగైన వసతులను కల్పించి పార్కును సందర్శించే వారికి పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ సూర్యతేజ తెలియజేశారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక చిల్డ్రన్స్ పార్కును కమిషనర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పార్కులో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టి సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పర్యవేక్షించనున్నామని తెలిపారు. ఇక్కడ కోర్టు ఏదైనా పెడదాం, నో ఇష్యూ. ఇప్పుడు మీరు ఇక్కడ ఆడుతుంటే పక్కన కోర్టు ఏదన్నా నాట్ ఇన్ ఇష్యూ. బట్ అదొకసారి నాకు వర్కౌట్ చేసి చెప్పాలి. అది నేను లాస్ట్ టైం చెప్తే నేను అట్లా ఎలా వదిలేస్తున్నారు పార్టీ. క్లీన్ చేసిన తర్వాత ఐదర్ కల్చరల్గా స్టేజ్ పెట్టి దీన్ని డెవలప్ చేసి ఏదైనా దానికి కూడా పర్ఫార్మెన్స్ కానీ జిల్లాలో గత నెల 7వ తేదీ మొదలైన 10వ తరగతి పరీక్షలు 1వ తేదీ మంగళవారంతో ముగిశాయి. జిల్లాలో మొత్తం 174 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలను అధికారులు పర్యవేక్షించారు. ఆఖరి రోజు పరీక్ష పూర్తవడంతో బయటకు వచ్చిన విద్యార్థులతో కోలాహలం నెలకొంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలంటే నిజాయితీగా విచారణ జరపాలని ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు భీమతాటి రమణయ్య అన్నారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ భవనం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు న్యాయం చేయాలంటే నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సమాజంలో క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కు ప్రకారం తాము తమ మతాన్ని స్వేచ్ఛగా బోధించుకుంటుంటే తమపై దాడులు చేయడం సరికాదని హెచ్చరించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా విచారణ జరిపించి అనుమానాలను తేల్చాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో తాము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు సిహెచ్ రాజేష్, పర్రి దేవదానం, పర్నాబాస్ రవికుమార్, ప్రసాద్, ఎన్ రవికుమార్, ఏజ్రా భీమతాటి, రమణయ్య, విల్సన్, శ్రీను, జాన్సన్, పాస్టర్లు, సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికి నేను హృదయ హెచ్చరిస్తున్నాము. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి గత 4 రోజుల నుంచి ఎవరికి వాళ్ళ ఇళ్లలో బాధపడుతున్నటువంటి సందర్భం. భారత రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగం ప్రకారం
రాజ్యాంగం భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించి దాన్ని ప్రచారం చేసుకున్నటువంటి హక్కు మన రాజ్యాంగం కల్పించింది. అటువంటి సందర్భంలో మంచి దైవ సేవకులు అంటే మంచి మార్గంలో నడిపించడానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి వక్తగా పేరొందినటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని అకాల మరణం చెందడం జరిగింది. అది మరణమా హత్య అనేది భారతదేశంలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవుల్లోనూ మరియు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఒక రకమైనటువంటి అనుమాన భావాలు ఉన్నాయి. ప్రభుత్వాలకి మేము ఒకటే చెప్తున్నాం, మాలో ఉన్నటువంటి భావాలను కూడా తెట్టదేలు కావాలంటే నిజాయితీ గల విచారణ జరిపించండి. అంతేకాకుండా భారతదేశంలో అల్పసంఖ్యాక వర్గాలైనటువంటి క్రైస్తవుల మీద మహమ్మద్ మీద దాడి జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా బాధాకరమైనటువంటి వాళ్ళ యొక్క దేవుని యొక్క తాను వ్యాప్తి చేసుకోండి. అంతేగాని ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయాలు చెప్తే నమ్మండి, అంటే మీకు వినాలంటే వినండి, ఇద్దరు తీసేయండి. అంతేగాని ఈ మతపరమైనటువంటి దాడులు చేయడం ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉన్నటువంటి క్రైస్తవులు మరియు ఎస్సీ ఎస్టీ ఇతర వస్తువులు కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. ఇది మత విద్వేషాలకు దారిచేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ హత్య పైన మరి హత్య కాదు, ఇది నిక్కి తేల్చి ఇది వాస్తవాలు నిష్పక్షపాతంగా తెలియజేసి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ క్రైస్తవుల యొక్క మనసులో ఉన్నటువంటి భావాలను వెంటనే రెక్టిఫై చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరియు క్రైస్తవులందరూ కూడా ముందు కూడా ఐక్యంగా ఉండి ఈ మన మీద క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను కూడా ఏకతాటిపైగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ కుచిడిపాడు పాస్టర్లందరూ ఐక్యతను చూసి నేను చాలా గర్విస్తూ ఉన్నాను. ఎవరో చనిపోయారులే ఆ పాస్టర్తో మనకేమని అనుకోకుండా నా సహోదరుడు నా ఇంట్లో మంచి చనిపోతే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా స్పందిస్తుంది. మరి ఇంతకుముందు సోదరు చెప్పినట్టుగా పగడాల ప్రవీణ్ గారిది హత్య లేదనుకుంటే సహజమైన మరణమా, ఇది తేల్చాల్సింది పోలీసు వారు, ప్రభుత్వం వారు. దానికి వాళ్ళు స్పందించాలంటే మన ఐక్యతను బయట పెట్టాలి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆయా మండలాల్లో ఆ గ్రామాల్లో ఈ శాంతియుత ర్యాలీలు జరిపించడం అనేది చాలా అవసరమైంది. అవసరమైతే మనమందరం కూడా కలిసి ఒక ఐక్యతగా రాష్ట్ర సమితి మొత్తం కలిసి ఒక నిరసన కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం విఫలమైతే క్రైస్తవులు ఏమీ చేయలేమండి. ఇప్పటికే మన బుచ్చిపాలెంలో కూడా మేము పొద్దున్నే మాట్లాడుతున్నప్పుడు ఒక సువార్త చేయడానికి కూడా కొంత ఇబ్బంది కలగజేస్తుందని అంటున్నారు. కానీ బుచ్చిపాలెంలో ఉన్నటువంటి పాస్టర్ల ఐక్యత రాబోయే రోజులు ఇంకొంత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు వందనాలు చెల్లిస్తూ ఈ శాంతియుత ర్యాలీలో మనం అందరం పాలుపోగలిస్తున్నందుకు దేవుడు కృప మనకు తోడుగా ఉండును గాక. భావ ప్రకటన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని బోగోలు మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శాంసన్ బాబు పేర్కొన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి మద్దతుగా మంగళవారం బోగోలు మండలంలోని పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు, సంఘం పెద్దలు, సంఘ కాపరులు, సంఘ సిస్టర్స్, యువకులు సుమారు 500 మందితో విశ్వనాథరావుపేట పంచాయతీ ఇబ్రహీంపేటలోని పెట్రోల్ బంకు వద్ద ఉన్న బోగోల్ అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోగోలు మండలం పాస్టర్స్ అధ్యక్షుడు శాంసన్ బాబు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఉద్దేశపూర్వకంగానే చంపారని, ఆయన మరణం యావత్ క్రిస్టియన్ సోదరుల మనసులను కలిచివేసిందని, భారత రాజ్యాంగం భావ ప్రకటనను కల్పించిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మతానికి మాత్రమే మద్దతు ఇస్తూ భారత రాజ్యాంగాన్ని అనుసరించడం లేదని తెలిపారు. ఒక ప్రవీణ్ను చంపితే వందల వేల మంది ప్రవీణ్లు పుడతారని, ప్రశ్నించే గొంతును నొక్కేయాలని చూడటం సరికాదని, క్రిస్టియానిటీ అంటే ఒక మతం కాదని, ఒక మార్గమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన అన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. యావంత్వాలైనా కావచ్చు, దానికి రక్తం రక్కసి
ప్రవీణ్ పగడాల గారి మరణానికి ప్రపంచవ్యాప్తంగా ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ కూడా ఆయన అనేక రీతులుగా డిబేట్స్ కూడా పాల్పంపులు పొందాడు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు నీటుగా బైబిల్ ప్రకారము సత్యాలుగా తెలియజేశాడు. మరి ఎదుట ప్రశ్నించినటువంటి వారికి సరైనటువంటి ఆన్సర్ చేయడానికి కారణం చేత ఒక ఇంటూ ఈయన విషయంలో ఆలోచన చేశారు. వారి ప్రణాళిక ఏం ఏర్పాటు చేసుకోవాలో మనకు తెలియదు, ఎందుకంటే వాస్తవాలు బయటకు రాలేదు ఇంకా. అయితే ఒక మంచి క్రైస్తవ బోధకుడు బైబిల్లో ఏం మాట్లాడారో, బైబిల్ ఎక్కడ చెప్తుందో, ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాడు, ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉన్నాడు. మనిషిగా జీవించాలంతేనో. మతం మనిషిని చంపేస్తుంది, కానీ మతము అనేది రక్షించదు, అది దేవుని రాజ్యం చేరదు. ప్రతి ఒక్క మానవుడుగా జీవించాలి. మానవునికి ఉండే ప్రమాణాలు ఆయన కలిగి ఉండాలి. నీతి, నిజాయితీ, మానవత్వం మనిషికి అవసరము అనే దాన్ని ఆయన అతీతంగా మాట్లాడినటువంటి వాడు. కానీ ఇంత క్రైస్తవ సమాజంలో బైబిల్ జ్ఞానాన్ని శేషంగా సంపాదించినటువంటి వ్యక్తి ఈ రోజున క్రైస్తవుల పక్షంగా, యేసు పక్షంగా నిలబడి సత్యాన్నిగా ప్రకటించడానికి ఇష్టపడేటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల. అయితే ఇంత త్వరగా ఈ లోక యాత్ర ముగించుకుంటాడని ఊహించలేదు. అయితే ఈరోజు అందరినీ కలిచివేసింది అది. ఆయన మరణము అందరినీ కలిచివేసింది, క్రైస్తవులందరినీ ఐక్యత చేసింది. అందరూ ఒక గొంతుగా, ఒక స్వరముగా ఈ రోజున వినిపిస్తున్నారంటే అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఆయన యొక్క మరణము తీరనటువంటి ఆ లోటుగా క్రైస్తవ సమాజంలో ఉన్నదని నేను భావిస్తున్నాను. కానీ ఒక్క ప్రవీణ్ని హతమారిస్తే ఇంకా వందలు వేల మంది ప్రవీణ్లు లేస్తారు, దేవుడు లేపుతాడు. సువార్తని ఎవరు ఆపలేరు, క్రైస్తవాన్ని ఎవరు పాడు చేయలేరు, నశింప చేయలేరు. ఎందుకంటే ఇది క్రైస్తవ్యంలో శ్రమలు అనేది, అవమానాలు అనేది, తిరస్కారాలు అనేది, తునీకారాలు అనేది ఇది కొత్త ఏం కాదు. క్రైస్తవ్యానికి, దేవుని సంఘానికి, క్రైస్తవ్యానికి, సేవకులకు, విశ్వాసులకు కొత్త కాదు సమస్యలు, శ్రమలు అనేది. సో ఆదిమ సంఘం నుండి కూడా మనం చూస్తున్న మొదటి శతాబ్దం నుండి కూడా, సో మొదటి శతాబ్దం నుండి కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే శ్రమల్లో సంఘం విస్తరిస్తుంది కానీ సంఘం ఆగిపోదు. ఎందుకంటే ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు సజీవుడు, జీవము కలిగినవాడు. ఆయన చనిపోయాడు, మరణాన్ని జయించి పునరుద్ధరణై మూడవ దినం లేచాడు. అయితే ఆయన ఒక మాట చెప్తున్నాడు, బైబిల్ గ్రంథంలో ముగింపులో ఒక మాట చెప్తున్నాడు, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించేవాడును, మృతుడనైతే కానీ ఇదిగో యుగ యుగాలు సజీవుడుగా ఉన్నానని చెప్పాడు. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సంఘాన్ని గురించి ఒక మాట చెప్పాడు, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాల లోకపు ద్వారాలు దీని ఎదుట నిలవలేరు అని చెప్పాడు. కాబట్టి ఇదంతా గొప్ప విషయం. ఈ రోజున ఈ సమాజానికి మంచి సందేశం ఇస్తూ మనిషిగా బ్రతకమని చెప్తే మనిషికి కష్టం అవుతుంది ఇది. అందుకని నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు మణిపూర్లో జరిగిన సంఘటన ఏంటి? మణిపూర్లో ఎంత భయంకరమైన సంఘటన జరిగింది. ఆడవాళ్ళు కూడా, లేడీస్, చిన్నబిడ్డలను కూడా నగ్నంగా మరి ఆ వీధుల్లో తిప్పారు, సేవకులను చంపారు, సంఘాలు కూల్చారు, కాల్చారు. ఎంతకాలం ఇంకా ఈ దౌర్జన్యాలు, ఎంతకాలము ఇంకా ఈ దౌర్జన్యాలు జరుగుతాయి? క్రైస్తవ సంఘం మీద, క్రైస్తవుల మీద ఎంతకాలము ఇంకా ఇవి జరుగుతాయి? కాబట్టి రాజ్యాంగాన్ని సంరక్షించాలి, దాన్ని కాపాడాలి. రాజ్యాంగ ప్రకారము అందరినీ సమానంగా చూడాలి, అన్ని మతాల మధ్య ఐక్యత ఉండాలి, మనుషులందరూ కూడా ఒకటే కనుక అందరూ ఐక్యంగా ఉండాలి. ప్రేమ యేసయ్య మాకు చెప్పింది ప్రేమించటం, క్షమించటం. అంతేగాని ఇంత అమానుషమైన మరణాన్ని ఒక పాస్టర్ గారికి చేయడం న్యాయ సంబంధమైనది కాదు. కాబట్టి మాకు న్యాయం కావాలి. దాని నిమిత్తమై మేమందరం కలిసి ఐక్యతతో మేము ఈ ర్యాలీని, నిరసనను మీకు తెలియజేస్తున్నాం. ఎందు నిమిత్తం అంటే మేము పాస్టర్ గారిని ఒక సమయాన్ని మేము చూస్తాం సజీవునిగా. ఆ నిరీక్షణ మాకున్నది.
పాస్టర్ చనిపోయాడని మేము సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఒకరి జన్మదినం కంటే మరణ దినమే మేలని మాకు బైబిల్లో ప్రవచింపబడి ఉన్నది. కాబట్టి మేము పాస్టర్ని చూస్తామనే నిరీక్షణ మాకున్నది. కాబట్టి ఆ కుటుంబానికి తగిన న్యాయం ప్రభు కొరకు హతసాక్షిగా నిలబడినాడు పాస్టర్ గారు. కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం, క్రైస్తవత్వానికి కావాల్సిన న్యాయాన్ని మీరు చేకూర్చాలని ప్రభుత్వాన్ని, పోలీస్ దళాన్ని కోరుతూ మా విన్నపాన్ని శాంతియుతంగా నిరసన ర్యాలీగా తెలియజేయండి. ఎమ్మెల్సీగా బీదా రవిచంద్ర ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఈ నెల 4వ తేదీన నిర్వహించాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం అనివార్య కారణాల వలన వాయిదా పడిందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. తదుపరి ప్రమాణ స్వీకారం తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.